ఒక మనిషి దేవుని నమ్మడం వలన దేవుడు ఆ మనిషికి ఎప్పుడు కని విని ఎరుగని గొప్ప సంగతులు తెలియజేస్తాడు. దేవుని మాటకు మనము లోబడాలి అని చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. నోవాహు అనబడిన ఈ యొక్క భక్తిపరుడు పరిశుద్ధమైన దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. ఎలా లోబడ్డాడు? నమ్మకముతో లోబడ్డాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది. ఆయన మాటల ప్రకారం నేను జీవించాలి అంటే దేవునికి ఈ యొక్క నోవాహు మీద నమ్మకం పుట్టింది. అంటే వీడు నేను చెప్తే వింటాడు. అందుకనే జరగబోయే విపత్తు గురించి, జరగబోయే సంఘటనల గురించి నేను ఇతనికి చెప్పాలి అని దేవుడు అనుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే అతనికి భయభక్తులు ఉన్నాయి. ప్రజలకు చాలా మందికి భక్తి బాగుంటుంది, భయం ఉండదు. భయం లేని భక్తి కరెక్ట్ కాదు. అది భక్తి ఉంటే భయంతో కూడిన భక్తి ఉండాలి. భయంతో కూడిన భక్తి ఎలా ఉంటుంది? ఏదైనా దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు ఆ మాట ప్రకారం జీవించకపోతే ఏమవుతుందో, నా జీవితం, నా కుటుంబం, ఉంటానా పోతానా అనే భయం. అంటే దేవుడు చెప్పిన మాటకు సంపూర్ణమైన విధేయత చూపించటము భయం. వాక్య భాగములో ఏమని రాయబడిందంటే వినయము కలిగిన వారినే హెచ్చిస్తాడు, అవిధేయులను హెచ్చించాడు. వారు రోజు కష్టపడతారు, ప్రయాసపడతారు, జీతం తక్కువ, పని ఎక్కువ. ఎందుకు అంటే దేవుని మాటకు విధేయత చూపించలేదు. విధేయత లేనివారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు విధేయత కలిగి జీవిస్తారు. వారి జీవితంలో పని తక్కువ, రాబడి ఎక్కువ ఉంటుంది.